ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్నాయి. మూడవ పక్షం అన్నది అయితే లేదు. విపక్ష మైదానంలో అంతా ఖాళీగానే ఉంది. కూటమి పట్ల వ్యతిరేకత వస్తే ఖచ్చితంగా అది వైసీపీకి టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. వైసీపీ ధీమా కూడా అదే అని అంటున్నారు. అయితే ఏపీలో ఎన్నికలు జరిగేందుకు ఇంకా 3 ఏళ్ల దాకా సమయం ఉంది. అదే సమయంలో జాతీయ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వాటిని బట్టే ఏపీ రాజకీయాలు అని అంటున్నారు. మరి ఏపీలో 2029 ఎన్నికల్లో ఏమి జరుగుతుందంటే ఇప్పుడే చెప్పలేరు, కానీ ఏమైనా జరగవచ్చు అనే విశ్లేషణలు అయితే ఉన్నాయని అంటున్నారు. ఏపీలో అటు టీడీపీ ఉంది, ఇటు వైసీపీ ఉంది. మధ్యన మరో కీలక పార్టీగా జనసేన ఉంది. జనసేన 2014 నుంచి చూస్తే ఏపీ రాజకీయాల్లో నిర్ణేతగా ఉంటుంది. ఆ పార్టీ ఏ వైపు మొగ్గు చూపితే అక్కడ విజయం దక్కుతుంది. విడిగా పోటీ చేస్తే వైసీపీకి భారీ రాజకీయ లాభం కలుగుతుంది. ఇది 2019 ఎన్నికల్లో రుజువైంది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ భావించి కూటమి కట్టడం వెనుక తన వంతుగా ఎంతగానో కృషి చేశారు. ఆ విషయం ఆయన పదే పదే చెప్పారు కూడా. ఇక జనసేన కూటమిగానే మరో 15 ఏళ్ల పాటు కొనసాగాలని చూస్తుంది. ఆ మధ్య దాకా పవన్ ఇదే విషయాన్ని బహిరంగ వేదికల మీద కూడా గట్టిగా చెప్పారు. ఎందుకంటే ఏపీలో ఒకే ప్రభుత్వం ఉంటే, రాజకీయ స్థిరత్వం ఉంటే అభివృద్ధి శరవేగంగా సాగుతుంది అన్నది పవన్ ఆలోచనగా అంటున్నారు. అయితే జనసేనలోనూ, ఆ పార్టీని అభిమానించే వర్గంలోనూ, ఒక బలమైన సామాజిక వర్గంలోనూ అయితే జనసేన నుంచి పవన్ సీఎం క్యాండిడేట్గానే చూస్తున్నారు. ఆ కోరిక 2024లో ఎటు తీరలేదు కాబట్టి 2029 ఎన్నికల్లో అయినా తీరుతుందని భావిస్తున్నారు. అలా జరగాలని కోరుకుంటున్నారు. మరి కూటమిలో ఉంటే అది జరిగే పనేనా అన్నది మరో చర్చ. ఇక జనసేన ఒకవేళ అనివార్యమైతే ఒంటరిగా పోటీ చేయాలని సూచించేవారు కూడా ఉన్నారు. ఇప్పటికైతే ఆ దిశగా ఏమీ నిర్ణయం తీసుకోకపోవచ్చు, కానీ పరిస్థితులు రాజకీయాల్లో ఎలాగైనా మారవచ్చు. కాబట్టి ఒకవేళ సోలోగా జనసేన 2029 ఎన్నికల్లో బరిలోకి దిగితే ఎలా ఉండొచ్చు అన్న దాని మీద పార్టీ అభిమానులతో పాటు రాజకీయ విశ్లేషకుల్లోనూ పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది.